రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే మరి ఈ కార్యక్రమం జరగాలంటే చాలా కష్టం. ఎందుకంటే మొత్తం ఎంతమంది 54గా మీరు ఎంత ఇచ్చారు సార్? 70 టోటల్ 70. ఇప్పుడు వచ్చిన 60 మెంబర్స్ సార్. గ్రేట్, చాలా సక్సెస్ఫుల్ అన్నిటే మీరు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు, ఫోన్ నెంబర్ సంపాదించిన మాట్లాడితే ఏమో ఎక్కడికి వెళ్తే ఏమవుద్దో, అందరూ ఏమో నేనేమో మంచి జాబ్లో లేదా లేకపోతే మంచి పొజిషన్లో లేదేమో అనుకుంటా. అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేని ఇదమ్మా. ఇక్కడికి వచ్చారంటే ఒకటే, అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉంటారు ఇక్కడ. అలాగే
అందులో ఇందాక మీ ఇంట్రడక్షన్లో చాలామంది చెప్పారు జాబ్ చేస్తున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, చదువుకుని కూడా హౌస్ వైఫ్స్ ఉన్నారమ్మా. ఫస్ట్ హెచ్ఆర్ చెప్పవలసింది హౌస్ వైఫ్స్గా ఉన్న మహిళలకే అమ్మా. ఎందుకంటే జాబ్ చేస్తూ ఇంటి దగ్గర పని చేసుకోవడం చాలా కష్టం. అలాగే ఇంటి దగ్గర ఉన్నామని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఎందుకంటే మీ పిల్లల్ని చదివించుకో చాలామంది చెప్పారు బీటెక్ చదువుతున్నారని. కొంతమంది ఏదైనా ఇంట్లో మహిళ ఉంటే ఆ ఇంటికి వెలిగే ఇది. అంచేత మీ పిల్లల చదువు గురించి చాలామంది ఇంకా 9 to 6 చదువుతున్నారు పిల్లలు. మన వాళ్ళు చెప్పారు అందులో పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలమ్మా. ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మేము మా స్కూల్లో ఉన్న పిల్లల పరిస్థితులు అవి చూస్తున్నాం కదా. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి పిల్లలు కాదు, ఇప్పుడు అయిపోయింది. అప్పుడు మీరు ఎంత పెద్ద వాళ్ళైనా సార్ కొట్టారంటే ఏమని వారు కిక్కులు అనుకుంటే వెళ్ళిపోయేవారు. సార్ కొట్టారంటే ఎందుకు కొట్టారు, ఏదో తప్పు చేసాము చదవలేదు అని కొట్టేవని చెప్పి కానీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. లేకపోతే అమ్మను నాన్న తీసుకురావడం ఇచ్చేద్దాం అనే ఇది లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రైన్ మారిపోయింది. దానికి కూడా కారణం ఏంటంటే మనకున్న పిల్లలు ఒకరో ఇద్దరు ఉన్న చాలా బుద్ధిగా పెంచేస్తున్నారు. పెంచేసి వాళ్ళకి మనకు నేర్పవలసిన వాల్యూస్ తెలియజేయకపోతే ఎలాగమ్మా, కష్టం కదా. అలాగే నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా కమ్యూనికేషన్లో మొబైల్, సెల్ ఫోన్ అందరికీ అలవాటు అయిపోయింది. సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. మరి మీ పిల్లలు సెల్ ఫోన్ ఇస్తున్నారా మీరు? ఇస్తున్నామండి. ఇస్తున్నారు. మరి సెల్ ఫోన్ లో ఏం చదువుతున్నాడు, స్కూల్ చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు చూస్తున్నారు ఎవరైనా? చూడట్లేదు సార్. అందరూ మానిటరింగ్ చేయాలమ్మా. సెల్ ఫోన్ ఇవ్వాలి. ఎందుకంటే దానివల్ల చాలా ఉపయోగం ఉంది. చాలా ఉపయోగం, అదే చాలా ఉపయోగం ఉంది. ఉపయోగం ఎంత ఉందో దాంతో నష్టం కూడా అంతే ఉంది. మరి రెండో దానికి కూడా మన పిల్లలు ఇది అవ్వకుండా, అది కూడా దానికి ఎడిక్ట్ అవ్వకుండా, మొబైల్ ఉన్నాయనుకోండి గేమ్స్ ఆడకుండా, మగపిల్లలు ఉన్నాయనుకోండి గేమ్స్ ఆడకుండా, ఆడపిల్లలు ఉన్నాక ఇన్స్టాగ్రాము ఇవి రకరకాలు చాలా ఉన్నాయి. చాలా రకాల ఫ్రెండ్షిప్లకి వాటికి కూడా అవకాశం ఉంది. మనం చేయి దారిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఇదైతే ఇవ్వండి, ఇచ్చింది చేయండి. పిల్లలు బాగా చదివించుకోండి. ఇందులో చాలామంది చదువు ఆపేసి వెళ్ళిపోయారు. మీ పిల్లల్ని అలాగా ఆపకుండా వాళ్ళు ఎంతో చదివితే అంతవరకు చదివేసి, ఈరోజు ఆడైనా మగైనా ఒకటే, ఇద్దరు ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితులే ఉన్నాయి సమాజంలో. కంపల్సరీ చేయాలి. ఇదివరకు అయితే ఒక సంపాదిస్తే సరిపోయేదేమో కానీ ప్రజెంట్ ట్రెండ్ అలా లేదు. చేత అందరూ బాగా చదివించండి. మీ పిల్లల్ని చదివించి బాగా ప్రయోజనం చేయండి. మాకు ఎప్పుడు ఆనందం అంటే యాక్చువల్గా మా ఇంటికి వచ్చారు వీళ్ళు. వచ్చి ఇలాగా డిసెంబర్లో పెడుతున్నామండి 14th గెట్ టుగెదర్ పెట్టామండి ఫలానా బ్యాచ్ అని. సాధారణంగా ఏ జాబ్లో కూడా ఏ ఎంప్లాయీకి కూడా రిటైర్ అయిపోయిన కలెక్టర్ అయినా ఏదైనా మళ్ళా వెళ్ళి పలకరించేవాడు ఎవరు ఉండడమ్మా, ఒక టీచర్కి తప్ప. నాకు కూడా ఫస్ట్ టీచర్ జాబ్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చావా అని అనిపించింది కొన్నాళ్ళు, ఒక 2 నెలలు. కానీ వచ్చిన తర్వాత దాని యొక్క విలువ నాకు తెలిసి అప్పటి నుంచి పనిచేస్తాను. అలాగే మేడం గారు కానీ నేను కానీ ఇంచుమించు 34 years సర్వీస్ అయిపోయింది, మనకు కంప్లీట్ అయిపోయింది. 34 years సర్వీస్లో మాకు బాగా సంతృప్తినిచ్చిన సర్వీస్ ఏదంటే బయ్యవరం హై స్కూల్లో పనిచేసిన 10 సంవత్సరాలు. నేను ఎప్పటికైనా ఎక్కడికైనా వెళ్ళి చెప్తే అదే మొదలు చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా నా సొంతూరు తాళపాలెం కన్నా బయ్యవరం నా సొంతూరుగా ఫీల్ అవుతూ ఉంటాను. నేను తాళపాలెం కూడా వర్క్ చేశాను, కానీ నా సొంతూరులో నేను చదువుకున్న స్కూల్లో పనిచేసినా కూడా నాకు అంత సంతృప్తి రాలేదు. ఇక్కడ దానికి కారణం ఏంటంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు మీరేనమ్మా. మీరు 470 మంది ఉన్నా మేము 3 ఉండేవాళ్ళం, ఇంకో 5 ఉండేవారు అంతే. ఆ 5 కానీ ఎంత డిసిప్లైన్గా ఉండేవారంటే మీరు ఉండబట్టే మేము చేయగలిగాం అక్కడ. ఆ డిసిప్లిన్తో ఏ క్లాస్ అయినా ఎంత పెద్దవాళ్ళైనా ఫస్ట్లో నేను జాయిన్ అయితే నా నుంచి ఎంత ఎక్కువ ఉండేవారు. 24 years భయవరం వచ్చే చూస్తే ఎంత ఎక్కువ ఉండేవారు. అమ్మ భయపడ్డాను ఫస్ట్ స్టార్టింగ్ అయితే, ఏంటి అలా చేయాలి ఏంటి. కానీ తెలిసింది చాలా అందరూ మంచి వాళ్ళు. కొట్టినా ఎందుకు కొట్టామని అనేవారు కాదు. ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకుని అనకాపల్లిలో ఉంటాం కదా, ఎవరో పలకరిస్తూ ఉంటారు, నమస్కారం పెట్టుకుంటాం, నమస్కారం బాబు. మేము మిమ్మల్ని గుర్తుపట్టలేము. ఎందుకంటే మీరు
పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, మీరు మమ్మల్ని గుర్తుపెడుతూ ఉంటారు, అప్పుడు ఆనందం అనిపిస్తుంది. అలాగే ఇందులో చాలామంది డిఫెన్స్ సర్వీస్లో చేస్తున్నారమ్మా, వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఎందుకంటే ఈరోజు మన కంట్రీ ఇంత సురక్షంగా రక్షితంగా మనకి మన దేశంలో మనం బతుకుతున్నామంటే కారణం డిఫెన్స్ సర్వీసెస్ అమ్మా. అలాంటి సర్వీస్లో మా స్టూడెంట్లు వెళ్ళి పనిచేస్తున్నారంటే మాకు చాలా గర్వకారణం కూడా. యోగేష్ ఇందాక చెప్పారు నాగేశ్వరరావు ఎక్స్టెన్షన్ వెళ్ళడం కూడా గ్రేట్. శ్రీను విశ్వేశ్వరరావు, ఓకే విశ్వేశ్వరరావు, అన్న నాగేష్, ఇవాళ రావడం అవ్వలేదు. ఓకే 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 నానబిల్ శ్రీను పల్లెల లానాజండి డిఫెన్స్ లో ఉన్నారు. ఒకటి మీరు కూడా తిరిగి మళ్ళీ వచ్చేసిన తర్వాత మన వాళ్ళు బ్యాంకులో చేస్తున్నారు, అలా సర్వీస్ చేయండి. మనం చేసే పని ఏ పనైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, లేకపోతే రాజకీయమైనా, వ్యవసాయమైనా. ఇంకో చాలామంది చెప్పి వ్యవసాయం చేస్తున్నారండి చాలామంది చెప్పారు. ఈరోజు వ్యవసాయం వాళ్ళు చేయకపోతే తినడానికి తిండి ఉండదమ్మా నాళ్ళకి. చాలామంది వ్యవసాయం దండగలుగానే మారింది, చాలామంది చేయడానికి లాభసాటిగా కూడా లేదు. అయినా వ్యవసాయం నమ్ముకుని పని చేస్తున్నారంటే ఈరోజు ఇంతమంది తిండి తినగలుగుతున్నారంటే వాళ్ళకి ఇదేనమ్మా. అంటే ఏ వృత్తిని మనం కించపరచవలసిన అవసరం తక్కువ అని అనుకోవడానికి వీల్లేదు. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పని సక్రమంగా నిజాయితీగా చేయండి. అలాగే భవిష్యత్తులో ఏ పని చేయాలని ముందు మీ ఆరోగ్యాన్ని బాగుంచుకోవాలి. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే ఎలా ఉండాలి? మనం ఫిట్గా ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. ఇందా ఎవరో యోగా కోర్స్ చేస్తున్నా అన్నారు. ముందు యోగా క్లాస్ మీ ఫ్రెండ్స్కి చెప్పాలి నువ్వు. అలా ఎందుకంటే చాలా అవసరం అమ్మా. ఈరోజు చాలా పెద్ద స్ట్రెస్ ఉంది, ఆరోగ్యం ఉండాలి. అలాగే చాలా అనారోగ్యకరమైన అలవాట్లు ఎవరికున్నా కూడా అంటే పూర్తిగా మానేయమని చెప్తే అది జరిగే పని కాదు కాబట్టి తగ్గించుకోండి. ఏదైనా మనం చెప్పినట్టు అది వినాలి, కానీ అది చెప్పినట్టు మనం వినకూడదు. ఏదైనా ఏ హ్యాబిట్ అయినా. ఎందుకంటే మీకన్నా పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను. అంచేత ఆ విషయాలు కూడా సౌహృదయంతో మీరు స్వీకరిస్తారని, అప్పుడైతే ఎలా చెప్పేది విన్నారో కూడా ఇప్పుడు కూడా అలాగే వింటారని, భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా గ్యాదరింగ్ అవుతారని, అవి వారి కష్టాలు. అలాగే ఇందాక ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైనా సత్యబాబు మన మధ్య మనం లేకపోవడం మనకు చాలా బాధాకరమైన విషయం. అలాగే మీ గ్రూప్లో కూడా ఎవరైనా కొన్ని కష్టాల్లో ఉన్నట్టు ఏమైనా ఉంటే ఏదైనా ఎలాగ వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా చేతనైన సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి కార్యక్రమాలు కూడా మీరు తలపెట్టుకునేట్టు చేస్తున్నారు కదా. ఓకే, అది అలాగే మన అప్పలనే చెప్పాడు, నేను పాలిటిక్స్లో ఉన్నా, నాకు ఉద్యోగాలు రాలేదని. ఉద్యోగం వస్తే నీ ఉద్యోగం నీ కుటుంబానికే సేవ చేస్తాను. అదే పాలిటిక్స్లో ఉంటే అందరికీ సేవ చేసే అవకాశం అందరికీ రాదమ్మా, అందులో రాణించలేరు కూడా. నువ్వు కూడా చక్కగా ఇంకా పై పదవులకు వెళ్ళాలని. ఎందుకంటే మనం చేసే పని ఉంటే భగవంతుడు ఆశిస్తూ మనకు ఉంటాయి. ఇలాగా అంతేత మీ అందరికీ కూడా భగవంతుడు అందరికీ కూడా మంచి ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ అందించాలని, మళ్ళా మీరు ఇలాగే కలుస్తూ ఉండాలని. అలాగే ఈ కార్యక్రమం చేయడానికి మన కష్టపడిన బుజ్జి అలా పైకి వచ్చి నిలబడు. ఇందాక వస్తున్నాను మాస్టర్, మీరు అన్ని చేసి చెప్పారండి, నాకు అదే కాన్ఫిడెన్స్. నేను అదే చెప్తాను పిల్లలకి. ఒకసారి వెనకబడి ఉంటారు, కానీ మనం ఎందుకు వెనకబడి ఉన్నామన్న కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం టీచర్గా. నా డ్యూటీ అది, నా డ్యూటీ. కానీ అది ఆచరించి బాగుపడిన చాలా తక్కువ మంది ఉంటారు. సార్ కొట్టారంటే ఎందుకు కొట్టారా అని చాలా మంది కనబడుతుంటారు. సార్ మీరు అప్పుడు కొట్టేవారండి. ఇంకా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా నా చేతులు? అదే చెప్తున్నా కదా.
అది మీరు రంజాన్ జరుగుతారు. ఆ ఇదిలో జరిగేది కానీ ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం కానీ లేకపోతే ఇదో కానీ ఇంకోటి ఏమి టీచర్లకి ఎవరికి ఉండదు, ఏ టీచర్లకి ఉండదు. 90s బ్యాచ్ అలా ఉండేది కదా సార్. ఇప్పుడేంటి వచ్చినాయి? అదే. అలాగే ఇప్పుడు మీ పేరెంట్ గా కూడా ఎవరైనా మీ స్కూల్లో ఎవరైనా టీచర్స్ మీ పిల్లల్ని కుట్టారా తిట్టారా అంటే సార్ కారణం అడగండి, మీరు కారణం తెలుసుకోండి. మన పిల్లవాడు తప్పు చేశాడా లేదా, తప్పు చేస్తే అది కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక టీచర్గా నేను ఇచ్చే సలహా మీకు అది. అప్పుడు వాళ్ళు బాగుపడతారు. ఇది మీరేమో ఎక్కడికి వచ్చారు, మా ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు. అంచేత మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను, అలాగే అభినందనలు కూడా తెలుసుకున్నాను. ఈ యొక్క నా యొక్క ఆశీస్సులో భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళ లభించాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను.